అందరికీ మరణాత 24వ రోజు మోషే సుఖోపవాస ధ్యాన కార్యక్రమాలు నిర్గమాకాండం 24వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 24వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుకున్నప్పుడు అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటిని విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తర్వాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఇంకా మనము చూసి ఆయన పాదముల క్రింద నిగనగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్న పానములు పుచ్చుకునిరి అని ఇక్కడ వ్రాయబడింది. 3 విషయములు: దేవుని నిబంధన గ్రంథం, దేవుని నిబంధన రక్తం, దేవుని నిబంధన విందు అనేది ఈ 3 సంగతులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నీ, విధులన్నీ కూడా ఇశ్రాయేలీయుల వారు తప్పకుండా మేము చేస్తాము అని వారు ఎప్పుడైతే విధేయత చూపించారో, మోషే గారు చేసిన పని ఏమిటి? ఇశ్రాయేలుల 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు ఏర్పాటు చేసి బలిపీఠము కట్టి అక్కడ పశువు యొక్క రక్తాన్ని, సగం రక్తము బలిపీఠం మీద ప్రోక్షించి సగం రక్తము ఇశ్రాయేలు మీద ప్రోక్షించినట్లుగా అది నిబంధన రక్తముగా మనకు కనబడుతుంది. అదైన తర్వాత వారందరూ కూడా దేవుని చూచారు. ఎంత గొప్ప భాగ్యము చూడండి! నిబంధన గ్రంథాన్ని గైకొని నిబంధన రక్తమును వారు ఎప్పుడైతే అంగీకరించారో వారందరూ ప్రభుని చూచారు. చూచిన తర్వాత అన్నపానములు పుచ్చుకున్నారు. అదే నిబంధన విందుగా మనకు కనబడుతుంది. అంతా అయిపోయిన తర్వాత మోషే గారిని ప్రభు కొండ శిఖరము మీదకి ఎక్కిరమ్మన్నారు. కొండ శిఖరము మీద మోషే గారు ఉన్నారు. మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేలీయుల 70 మంది ఉన్నారు. అహరోను కుమారులు ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మంది ఉన్నారు. ఆ కొండ క్రింద ఎవరున్నారు అనగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు, ఈ 3 స్థితులు మనకు కనబడుతున్నాయి. మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకునవలసిన వారమై ఉన్నాం. మోషేను పర్వత శిఖరం మీదకి ఎక్కిన రమ్మనగానే 6 రోజులు మోషే గారు వెయిట్ చేశారు. మేఘమంతా కూడా ఆ కొండను నింపేసింది. 7వ రోజు దేవుని అగ్ని, దహించు అగ్ని ఆ కొండ శిఖరం మీదకి రాగానే ఆ మేఘములోనికి మోషే గారు ఎక్కి వెళ్లారు. అదే షెకినా మేఘం. 2వ రాకడలో మనమందరము మేఘములోనికి ఎక్కి వెళ్ళాలి. మోషే గారు ఎక్కి వెళ్ళినట్లు రానున్న ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణాన్ని తెలియచేయడానికి దేవుడు మోషే గారిని అక్కడే ఉండమన్నారు. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాము? మోషే గారి వలె మన భక్తి కూడా పర్వత శిఖరం ఎక్కాలి. అట్టి భాగ్యము 24వ అధ్యాయము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.